పైథాన్ డే 24 లో భాగంగా గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూద్దాం. ఇది క్వైట్ ఆపోజిట్ ఎల్సిఎం ఉంటుంది. అక్కడ లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటాం, ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకుందాం. యాజ్ నేను 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయమని యూజర్ కి చెప్తున్నా, అండ్ నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంట్ ఆఫ్ ఇంటూ సెకండ్ నెంబర్ అని యూజర్ కి నేను మెసేజ్ డిస్ప్లే చేస్తున్నా. సో ఈ నెంబర్ ని తీసుకొని ప్రింట్ ఆఫ్ లోకి వెళ్ళి జస్ట్ హెచ్సిఎం ఆఫ్ అంటే హెచ్సిఎఫ్ ఎంత అనే దానికి హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2 ఒక ఫంక్షన్ రాయడానికి అక్కడ నేను ఫంక్షన్ కాల్ ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేసిన ఫంక్షన్ డిఫైన్ చేసిన డెఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి 2 పారామీటర్స్ పాస్ చేసిన. వైల్ బి నాట్ ఈస్ ఈక్వల్ టు 0 అంటే బి 0 కాకున్నంత వరకు లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఏ కామా బి, బి కామా ఏ మాడ్యులస్ బి చేశాను. మనకి ఆల్రెడీ మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా ఉందన్నమాట. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ బి కామా ఏ మాడ్యులస్ బి అంటే బిని 0 చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అంతవరకు అయినంత వరకు రిటర్న్ 0 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇది మ్యాథమెటిక్ లాజిక్ అనమాట. మనకి లూప్ ఇన్ఫైనైట్ లూప్ పోవడానికి బి నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు లూప్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో నేను 2 నెంబర్స్ తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి 12, 16 దీనిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏ కామా బి 12, 16 అయింది. నెక్స్ట్ ఏమైంది సేమ్ ఇది 16 ఇది 12 అయింది అనమాట. నెక్స్ట్ ఏమైంది డివిజిబుల్ 0 అయింది. బి 0 అయింది కాబట్టి లూప్ ఎగ్జిస్ట్ అయ్యి రిటర్న్ ఏ చేస్తుంది అనమాట. సో ఇది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. పైథాన్ థియరిటికల్ గా చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఫాలో అస్.